తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ పై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో ప్రసారం చేసిన చర్చల్లో మహిళలను కించపరిచేలా ప్రసారం చేయడం నీచమైన చర్య అని వైసీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సిద్ధవటం మండలం బాకరాపేటలోని ఆమె నివాసంలో రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ పై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ చర్చకు పక్కదారి పట్టించేందుకు ఏబిఎన్ ఛానల్ ఎండీ రాధాకృష్ణ ద్వారా వైసీపీ నేతల కుటుంబ సభ్యులపై మహిళలపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. మరోమారు మహిళలను కించపరిచేలా మాట్లాడితే ఊరుకోమని రాధాకృష్ణ నోరు అదుపులో పెట్టుకోవాలని రాజేశ్వరి రెడ్డి ధ్వజమెత్తారు. ఒకటి, మహిళలంటే వాళ్ళకు చాలా హీనం అయిపోయింది. మరి వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, మరి వాళ్ళను కూడా ఎలా చూసుకుంటాడో తెలియదు. ఎందుకంటే వాళ్ళు కూడా చెప్పుకోలేకున్నారేమో ఈ రాధాకృష్ణ చేసిన పనులకు. రాధాకృష్ణ కూడా ఎవరెవరినో ఉంచుకొని తిరుగుతున్నాడు. వాళ్ళు కూడా మహిళలే. మరి ఉంచుకునే ఆమె చెల్లెలు అవుతుందా, భార్య చెల్లెలు అవుతుందా, కూతురు ఉంది. ఆ పాపను కూడా వాళ్ళ నాయనను వాళ్ళ అందరినీ కూడా ఆ పాప గట్టిగా ఖండించాలి. నాన్న, ఈ పేపర్ కోసము చంద్రబాబు నాయుడు కోసం అమ్ముడు పోయి ఈ డబ్బుల కోసం కాదు, మనము ప్రజలు బాగుండాలంటే మన నోరు అదుపులో పెట్టుకోవాలని వాళ్ళ ఆయనకు బుద్ధి చెప్పాలా. ఇంట్లో ఫ్యామిలీ కూడా ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మహానుభావుడు, ధన్యవాదాలు. ఆయన నందంటే నంది, పందంటే పంది అనేవాడు కాదు. క్రమశిక్షణ పద్ధతి రాజశేఖర్ రెడ్డి అడుగు జాడల్లో నడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నీలాగా డైవర్టేషన్ పొలిటీషియన్ ఎవరు? చంద్రబాబు. మరి నువ్వు చంద్రబాబుని జడగొడతానో, చంద్రబాబు నిన్ను జడగొడతానో రాధాకృష్ణ. నీ పేపర్లకు, నీ డబ్బు కోసము, నీ అమౌంట్ కోసము, మరి ఆయన చెప్తే నువ్వు వింటానో, నీకే నువ్వు ఇంకా కొంచెం అమౌంట్ పెంచుతాడు, నాకు ఏదో నేను 10 రూపాయలు ఇంకా తోసుకోవాలా, తోసుకునేంత సాలదని చెప్పి మహిళల మీద నిందే వేయడము. భార్యలు చెల్లెళ్ళు అవుతారా? జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటాడు? నీకు తెలివితేటలు, మనసు, మంచి బుద్ధి, జ్ఞానం అనేది ఉంటే ఈ పేపర్ ఎప్పుడో నేను తీసేయాలి. ఇంకా ఇన్ని రోజులు నువ్వు ఉన్నావంటే నువ్వు ఎప్పుడో చనిపోయినావు. నీ దృష్టిలో నీ పేపరే చనిపోయింది. ప్రజలు పక్కన పెట్టినారు. మీకై మీరు ఊరక వేసుకోవాల్సిందే పేపర్ను. పేపర్ ఎవరు చదవరు. తీసుకొని ఈ రాధాకృష్ణ అది వీడంతా పూరం పోకోడు, ఈ డబారి పూరోడు, ఇట్టటోళ్ళు అట్టటోళ్ళు అని మాట్లాడుకుంటున్నారు ప్రజలు. మేం కాదు, ప్రజలు ఎవరు చూడడంలే. సాక్షి పేపర్ చూస్తున్నారు, మిగతా పేపర్లు చూస్తాను. నీ ఏవిఎన్, నీ పేపర్లు, నీ ఏవి చూడరు, టీవీలు కూడా. నువ్వు గుర్తు తెచ్చుకొని మంచి పద్ధతి క్రమశిక్షణగా ఉండాలంటే, నా ఇంట్లో నా భార్య ఉంది, నాకుగా నీకు పర్సనల్ లవర్లు ఉన్నారు, నీకుగా ఏమున్నట్టు కూడా అవి గుర్తు పెట్టుకొని వాళ్ళు కూడా మహిళలే. నేను యువతలు అనేటప్పుడు వైఎస్ఆర్ పార్టీలో మహిళలు అంటే మీ టీడీపీ జనసేన కూటమిలో మహిళలు లేరా? మమ్మల్ని అన్నట్టే, మీ ఆడవాళ్ళని అన్నట్టే. మమ్మల్ని ఎవరిని మాట్లాడినా కూడా ఖబర్దార్, జాగ్రత్త. ఎప్పుడే కానీ నోరు అదుపులో పెట్టుకో. మాట్లాడేటప్పుడు ఎట్లా మనం మాట్లాడినావు, ఎట్లా నీకు నోరు ఆరైంది చెప్పు. ఒక మహిళ అంటే స్త్రీ, మహిళ అంటే ఆ మహిళందే మీరు పుట్టరు. ఆ మహిళ ఉంటేనే కదా మీకు జన్మనిచ్చింది. అట్లా మా జగనన్న చాలా మంచి పద్ధతి, క్రమశిక్షణ. వైఎస్ఆర్ ఫ్యామిలీ ఎందుకు ఇన్ని రోజులు ఉన్నారంటే, ఇప్పుడు నీ ఇంట్లోకి మా వైఎస్ఆర్సీపీ అంతా నువ్వు గోడ కట్టుకో, పోలీసు వాళ్ళని పెట్టుకో, పైనుంచో కింద నుంచో దూకి నిన్ను కొట్టి తిట్టాలంటే ఒక సెకండ్ పట్టదు. కానీ మా జగనన్న అందరినీ ఫోన్లు చేసి అందరినీ అదుపులో పెట్టినాడు. మీరు ఇండ్ల మీదకి పోయినా మీరు దౌర్జన్యాలు చేయొద్దు, వాళ్ళ పాపానోళ్ళు పోతారు, వాళ్ళ నోరు వాళ్ళకే దేవుడు కొడతాడు, మీరు గమ్మనుండు అని ఆయన జగన్మోహన్ రెడ్డి సార్ కంట్రోల్ చేసినాడు. మీరు పోలీసు వాళ్ళు పంపించి మమ్మల్ని ఇంటర్లో పెట్టి నోటీసులు ఇప్పించి పోలీసులు మా మాటటోళ్ళని బయటికి రాకుండా, మా ఎమ్మెల్యేలు, ఎంపీలను, మా నాయకులను, మహిళలు బయటికి రానికుండా ఏం చేసినా కూడా మేమేం చేయలేవు. ఒక క్షణమే ఏం చేయాలని ఎంత పోలీసులు ఉన్నా కూడా. ఈరోజు కూడా పోలీసులు తప్పేం లేదు. మీరు అట్లా చేస్తున్నారు. పోలీసులను వచ్చారా రారా బెదిరించారు. లేదంటే ట్రాన్స్ఫర్లు తెచ్చామంటారు, లేదు ఇంకో ఊరికి వేస్తామంటారు, లేదు సస్పెండ్ చేస్తామని బెదిరించారు పోలీసు వారిని కూడా. కానీ పోలీసు వారు కూడా ఇది ప్రభుత్వం ఒకటే కాదు, మారుతూ ఉంటాయి. మళ్ళీ జగనన్న వచ్చాడు. దూరం ఆలోచించండి మీరు కూడా. ఏ సబ్జెక్ట్ అయినా మహిళలతో ఎట్లుండాలా, వాళ్ళతో ఎట్లుండాలి, వీళ్ళతో ఎట్లుండాలని ఒక ప్రవర్తన, మంచి పద్ధతి. ఎందుకంటే మీకు కూడా పిల్లలు, ఫ్యామిలీ ఉండాలి. దూరం ఆలోచన చేయి, మనకి ఎట్లుండాలని ఆలోచన చేయాలి. క్రమశిక్షణ పద్ధతి లేకుండా మీరు కూడా వాళ్ళ మాటలు వినకూడదు. రేపు అదే జగనన్న వచ్చినప్పుడు కూడా ఇలాగనే మాట్లాడాలంటే మీరేమైపోతారు? జగనన్న మాట్లాడడం చేసి చూపిస్తాడు ఏదైనా కూడా. కాబట్టి క్రమశిక్షణ పద్ధతితో ఏబిఎన్ రాధాకృష్ణ నీకు ఇంకన్నా
పరువు పోయింది, నీ జీవితం రోడ్డు పాలైంది, నీ వాళ్ళకు కూడా అవమానం జరిగింది, నీకు జరిగిన నీ ఇంట్లో ఆడవాళ్ళకు కూడా అవమానం జరిగినట్టే, నీ కూటమి ప్రభుత్వానికి అవమానం జరిగినట్టే. ప్రతి మహిళలు కూటమి ప్రభుత్వంలో బయటికి రావాలి. రాధాకృష్ణను తరుముకోండి, రాధాకృష్ణను క్షమాపణ చెప్పాలి. రాధాకృష్ణ క్షమాపణ చెప్పనప్పుడు మీరందరికీ కూడా అవమానమే. ఎందుకంటే మీకు మహిళలు ఉన్నారు, మీకు స్త్రీలు ఉన్నారు. స్త్రీ అంటే మహిళ అంటే మీ వాళ్ళు కూడా వస్తారు ఖచ్చితంగా. ఈ రాధాకృష్ణ మాట్లాడినాడా? ఈయనతో మాట్లాడించింది ఎవరు? చంద్రబాబు, లేదు లోకేష్, లేదు ఇంకేమైనా పవన్ కళ్యాణ్, ఇంకా ఎవరైనా చెప్పండి. పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నారు కదా, ఆయన కూడా ముందుకు రావాలి. మహిళలకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు గమని ఉన్నాడు? మహిళలకు ఒకప్పుడు వాళ్ళను కూడా విమర్శించినాడు ఈ రాధాకృష్ణ. మోడీని విమర్శించినాడు ఒకప్పుడు, ఈరోజు మళ్ళీ మోడీ మంచి అంటాడు. రేపు కూడా చంద్రబాబును కూడా విమర్శించడేమో రాధాకృష్ణ. రేపు చంద్రబాబును కూడా చెడ్డ అంటాడేమో. ముందు జాగ్రత్తగా ఏ ఊరైనా కూడా ఒక అడుగు వేసేటప్పుడు ఒక మహిళ భార్యను పట్టుకొని చెల్లెళ్ళు అని చెప్పమని జగన్మోహన్ రెడ్డి చెప్పినాడంటే ఆ నీచమైన నాలికను కట్ చేయాలి, ఆ నీచమైన నోరును తీసి పక్కన పెట్టాలి. ఎప్పుడే కానీ ఇట్లాంటివన్నీ మాట్లాడకుండా డైవర్షన్ పొలిటీషియన్ చేసుకోకుండా ఏ విధంగా అయినా కూడా మంచి మార్గంలో నడుచుకోవాలా. లేకపోతే నీ పేపర్ నిన్న బూడిద చేసినారు, నీ పేపర్ను కాల్చిపడేసినారు, నిన్ను చంపినట్టే కాల్చినట్టే, ఇంకా నీ జీవితం రోడ్డు పాలు అయిపోయినట్టే రాధాకృష్ణ. ఎందుకంటే గుర్తు తెచ్చుకో, రోజమ్మ వాళ్ళందరూ చేస్తే వరద కళ్యాణ్ చేస్తే వీళ్ళందరినీ లాగడము, పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడము, దౌర్జన్యాల. ఆ రోజమ్మ నా మాదిరి లాగుతాను. జెంట్స్ ఎవరు పోలీసులు లాగేది? మీకు ఎవరు ఇచ్చినారు? ఏదో లేడీస్లు అంటే అది వేరు, జెంట్స్ కూడా రోజమ్మ పేపర్ పట్టుకొని అమ్మాయిని లాగుతున్నారు. ఈరోజు ఒకటే చంద్రబాబు గారు, ప్రభుత్వం సూపర్ 6 హామీలు చేయలే, మీరు ఏమీ చేయలే. అక్కల చెల్లెళ్ళకు అమ్మగారికి గొడవలు పెట్టడం ఇళ్లలో రాజకీయంగా మీరు ఏమీ చేయలేక పొత్తుకు పోయి ఓడిపోతామని గెలిచి మీ కొడుకును ముఖ్యమంత్రి చేసుకో, ఇబ్బంది ఏం లే. పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి చేసుకోండి, మాకు ఇబ్బంది లే. ప్రజలు బాగుండాలా, ప్రజలకు మంచిగా చేయాలి. మీరు డైవర్షన్ పొలిటీషియన్ చేసి మీడియాలు ఉన్నాయని చెప్పి పెడితే మాకు కూడా మీడియాలు ఉన్నాయి, మాకు కూడా భయపడరు. వైఎస్ఆర్ ముందుకు వచ్చినారు మహిళలు కానీ నాయకులు కానీ, దేనికైనా సిద్ధమే. మీరు పోలీసులు పంపించినా ఇక్కడ మేము పోరాడుకుంటాం, మీరు ఏమైనా కేసులు పెట్టినా మేము పోరాడతాం. మీరు అనవసరంగా నోర్లు ఉందని మాట్లాడినా కూడా ఎవరు పడరు ఉండరు. మా జగనన్నను మాట్లాడితే మేము తట్టుకోలేము, మా మహిళలు మాట్లాడితే తట్టుకోలేము. ఎప్పుడు కూడా నోరు అదుపులో పెట్టుకొని ఒకదానికొకటి డైవర్షన్ పొలిటీషియన్ నీకు బరువైనప్పుడల్లా ఎవరినో ఒకరిని ముందుకు లాగుతావు. అలాగే వాళ్ళకన్నా బుద్ధి ఉండాలా, నీకన్నా ఆలోచన ఉండాలి. అయ్యా చంద్రబాబు, ఇట్లాంటి పనులు చేయకుండా జాగ్రత్త కబడ్దా అని చెప్తూ ఏపుల రాజేశ్వర రెడ్డి. నమస్కారం.